ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యం లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనం. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రాహామును అతని రొమ్మున ఆనుకునియున్న లాజరును చూచెను. మనకి ధనవంతుడు లాజరు స్టోరీ మనందరికీ తెలుసు కదా. ధనవంతుడేమో అసలు మంచి లగ్జరీ లైఫ్, ఊదారంగ వస్త్రాలు వేసుకుని, ఆయనకి మనసుకి ఏది నచ్చితే అది తెప్పించుకొని, ఏది కావాలంటే అది చేపించుకొని తినడం, చాలా లగ్జరీ లైఫ్ అనుభవిస్తా ఉన్నాడు ధనవంతుడు. కాని లాజరు గురించి మనకు తెలుసు. ఒళ్ళంతా పుళ్ళొచ్చి, కనీసం తినటానికి ఆహారం లేక, హాస్పిటల్లో చూపించుకునే స్తోమత లేక, ఎవరు ఆయన మీద జాలి పడక, కనీసం ఆ ధనవంతుడు తిన్న తర్వాతన్నా ఆ రొట్టె ముక్కలు మిగులుతాయేమో అవన్నా తిని ఆకలి తీర్చుకుందామని వాటి కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తా కొన్ని సంవత్సరాల తరబడి అక్కడే ఉన్నాడని మనకు తెలుసు కదండి. అయితే అంత కష్టంలో ఉన్నా కూడా లాజరు వైపు ధనవంతుడు కనీసం చూడను కూడా చూడలేదు కదా. అయితే ఎవరికీ కూడా ఈ భూమి మీద శాశ్వతమైన జీవితం లేదు కదండి. ఎంత సంపాదించి, ఎంత లగ్జరీ లైఫ్ అనుభవించినా, ఎంత పేరు ప్రతిష్ట తెచ్చుకున్నా, ఒక ఆ యూత్ ని గాని, ఒక ప్రజల్ని గాని ఒక ఊపినా కూడా ఒకానొక టైంలో, ఒకానొక రోజున ఖచ్చితంగా మరణించాల్సిందే. ఆ లగ్జరీ లైఫ్, ప్రతిదీ పేరు ప్రతిష్ట, తీసుకున్న అవార్డులు కానీ అన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే కదా. అలాగే లాజరు వైపు చూసుకున్నా కూడా చాలా మంది పేదవాళ్ళు మన చుట్టుపక్కల ఉంటారు. కనీసం తినడానికి తిండి లేక, పిల్లలకు ఫీజులు కట్టలేక, మంచి హాస్పిటల్లో చూపించుకునే స్తోమత లేక చాలా మంది ఎన్నో కష్టాలు పడతా ఉంటారు. ఒకానొక దినమున వాళ్ళు కూడా మరణించి వెళ్ళిపోవాల్సిందే. అయితే ఇక్కడున్న ఈ భూమి మీద మనం జీవించిన జీవితం, మనం బ్రతికిన బ్రతుకు అసలైన బ్రతుకు కాదు కదా. ఆ విషయం మనకు తెలుసు. ఎందుకంటే దేవుని కృప, ఆయన జాలి మన మీద ఉండి ముందుగానే మనకి, అమ్మా ఇక్కడ జీవించే జీవితం ఇది శాశ్వతం కాదమ్మా, మరణించిన తర్వాత ఉంది అసలైన జీవితం, అది శాశ్వతమైంది. మీరు ఈ లోక భోగాల కోసం, ఈ లోక లగ్జరీ లైఫ్ కోసం మీరు తాపత్రయపడొద్దు, మీరు టెన్షన్ పడొద్దు, ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. ఈ లోక భోగాల గురించి, ఈ లోకంలో అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, నేను ఒక మంచి లైఫ్ బ్రతకాలి అని మీరు ఆలోచిస్తారు. అందుకని నేను ముందే మీకు చెప్తున్నాను, అలా ఆలోచించొద్దు. ఎందుకంటే ఇదిగో ధనవంతుడు, లాజరు అనే ఇద్దరుండేవాళ్ళు. ధనవంతుడు లోకంలో చాలా లగ్జరీ లైఫ్ అనుభవించాడు. కానీ మరణించిన తర్వాత అతని బ్రతుకు ఎలా ఉందో ఒక్కసారి చూడండి. అతను సంపాదించిన ఆస్తి అతనితో రాలేదు, అతని లగ్జరీ లైఫ్ అతనితో రాలా. అతను ఏదైతే కోరుకున్నాడో, సుఖంగా ఎలా జీవించాలని ఆలోచించుకున్నాడో, ఆ లైఫ్ ఏది కూడా ఆయన దగ్గరికి రాలేదు. ఇదిగో ఇక్కడున్నాడు పాతాళంలో. రేపు మీరు ఒకవేళ మీ సొంత భోగాల గురించి, మీ సొంత ధనం గురించి, ఐశ్వర్యం గురించి, ఆస్తిపాస్తుల గురించి ఆలోచించి ఒకవేళ ఇవన్నీ సంపాదించుకొని రేపు మరణమైన తర్వాత ఇదిగో ఇది మీ పరిస్థితి, ఇలా ఉండిద్దమ్మా, ఇది కాదు ఇంపార్టెంట్ మీకు. మీరు అలా అవ్వకూడదు. ధనవంతుల్లాగా మీరు ఇక్కడ లోకంలో లైఫ్, లగ్జరీ లైఫ్ అనుభవించి నా నుంచి దూరం అయిపోయి లగ్జరీ లైఫ్ లోకంలో బ్రతికి, ఇష్టం వచ్చినట్టు మనసుకు నచ్చినట్టు బ్రతికి, తర్వాత మరణించిన తర్వాత ఇదిగో ఇట్లా నరకంలో ఆ ధనవంతుడిలాగా ఇబ్బంది పడడం, బాధపడడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించాను, నా రక్తం ఇచ్చి మిమ్మల్ని కొనుక్కున్నానమ్మా. మీరలా ధనవంతుల్లాగా నా నుంచి దూరం అయిపోవడం నాకు ఇష్టం లేదు. ధనవంతుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు నాకు దూరంగానే ఉన్నాడు, మరణించిన తర్వాత కూడా ఇంకా దూరం అయిపోయాడు. అలాంటి పరిస్థితి నా బిడ్డలుగా మీకు రాకూడదు. నా బిడ్డలు నాతో ఉండాలని నా ఆశ. అందుకని ఆ ధనవంతులాగా మీరు ఒకవేళ ఆలోచిస్తారేమో, అలా మనసుకి నచ్చింది కొనుక్కొని ఎంత ఖర్చు అయినా సరే లగ్జరీ లైఫ్ అనేది జీవించాలి, ఇక నాకు ఏ కష్టాలు లేకుండా ప్రశాంతంగా హ్యాపీగా ఇష్టం వచ్చినట్టు జీవించాలి అని మీకు ఆలోచన వచ్చింది, అది మీ తప్పు కాదు, అపవాది పుట్టిస్తాడు. నా నుంచి దూరం అయితే ఖచ్చితంగా అపవాది మరిద్దరికి మధ్యలో వస్తాడు, ఇలాంటి ఆలోచనలన్నీ ఇస్తాడు. ఆ ఆలోచనల ప్రకారం మీరు నడుచుకుంటే ఇదిగో ఇక్కడ ధనవంతుడు చూస్తున్నారు కదా, ఇటు చూడండి అందరూ ఒకసారి, చూస్తున్నారు కదా, ఆ ధనవంతుడిలాగా నాకు ఇంకా దూరం అయిపోయి
నరకంలో అగ్నిలో కాల్చబడతారు. ఆ నరకం ఇక ఆ వేదన వర్ణించలేరు. కనీసం చుక్క నీరు కూడా దొరకదు. నేను ఇవ్వాలన్నా నాకు పర్మిషన్ లేదు. ఎందుకంటే ముందుగానే మీకు చెప్పాను, అది కాదమ్మా, అది వద్దు, ఆ దారి వద్దు, మీకు నా వైపు చూడండి అని ఆల్రెడీ మీకు చెప్పాను. కాబట్టి నేను కూడా రాలేను, నేను కూడా మిమ్మల్ని కాపాడలేను అక్కడి నుంచి. అందుకని మీరు బ్రతికుండగానే నాకు దగ్గర అవ్వండి, నా వైపు చూడండి, నా మీద ఆనుకోండి. లాజర్ను చూడండి, లాజర్కి ఏ ఆదరణ లేదు, కనీసం తినడానికి తిండి లేదు, మంచి ఆరోగ్యం లేదు, హాస్పిటల్లో చూపించుకునే స్తోమత లేదు, కడుపు నిండా ఆహారం లేదు, పెట్టేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. చాలా ఇబ్బంది పడ్డాడు, చాలా రోదన పడ్డాడు, ఎంత నరకం అనుభవించాడో భూమి మీద. కానీ అది శాశ్వతమైన నరకం కాదు కదా. లాజరు మరణించాడు, కానీ నా దగ్గరకు వచ్చాడు. ఎందుకంటే అతని తగ్గింపు జీవితం, నేను కోరుకునే జీవితం అతను జీవించాడు ఇక్కడ. అందుకే లాజర్ నా దగ్గర వచ్చాడు. అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్నాడు. కాబట్టి మీరు ధనవంతులాగా మీరు ఆలోచించొద్దు, ధనవంతులాగా మీరు లగ్జరీ లైఫ్ కావాలని కోరుకోవద్దు. మీకున్నంతలో తినండి, ఉన్నంతలోనే పక్కన వాళ్ళకి సహాయం చేయండి అని తండ్రి మనసుకు నచ్చినట్టు, తండ్రికి భూమి మీద ఉన్నప్పుడే దగ్గరైతేనే కదా రేపు మరణించిన తర్వాత ఇంకా దేవుని దగ్గరే ఉండేది. భూమి మీద ఉన్నప్పుడు మనం దేవునికి దూరం అయితే ఇక మరణించిన తర్వాత దగ్గర అవ్వగలవా? ఇంకా బహుదూరం అయిపోతాం. అందుకనే ఆయన బిడ్డలుగా ఆయన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి ఆ పరిస్థితి మీకు రాకూడదు. నా పిల్లలు కాబట్టి నేను చెప్తున్నాను, ఆ పరిస్థితి మీకు రాకూడదు. మీరలా నా నుంచి ఇంకా దూరం అవడం నాకు ఇష్టం లేదు, నేను సహించలేను. మీరు నా దగ్గర ఉండాలి, నాకే దగ్గర అవ్వాలి, నా వైపు చూడాలి. అది ఎప్పటి వరకు సాధ్యం అంటే మీరు భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే ఆ పని చేయాలి. బ్రతికి ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ పని చేస్తేనే రేపు మరణించిన తర్వాత అసలైన జీవితం అక్కడ స్టార్ట్ అయింది. అది లగ్జరీ లైఫ్. నా దగ్గర మీకు లగ్జరీ లైఫ్ ఉంది. ఈ లోకంలో ఉన్నవి మీరు లగ్జరీ లైఫ్ అనుకోవద్దు. ఎందుకంటే మనం ఎంత సంపాదించి, ఎంత కూడబెట్టి, ఎన్ని ఆస్తిపాస్తులు సంపాదించినా ఏది మనతో రాదు. అన్ని ప్రతి ఒక్కటి వదిలిపెట్టేసి వెళ్లాల్సిందే కదా అని తండ్రి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడు మన లోకంలో అవసరాల కోసమే మనం ఎక్కువ ఆలోచిస్తాం కదండి. ఎక్కువ లోకంలోనే ఒక ఇల్లు లేదనో, ఆస్తులు లేవనో, పిల్లలకి మంచి లైఫ్ లేదనో, మంచి ఉద్యోగం లేదనో, మనశ్శాంతి లేదనో, భార్యాభర్తల మీద సమాధానం లేదు, బిడ్డలు లేరు, గర్భఫలం లేదు. ఇవన్నీ మనం ఎంత ఆలోచించి, ఎంత తికమకబడి, ఎంత బుర్ర మద్దలు కొట్టుకున్నా కూడా ఒకానొక రోజున అన్నీ కూడా, మనకు బిడ్డలున్నా సరే, మనకు ఆస్తిపాస్తులున్నా సరే, ఉద్యోగం ఉన్నా సరే, ఒక మంచి కంపెనీ ఉన్నా సరే, ఒక మంచి పేరు ప్రతిష్ట ఉన్నా సరే, ప్రతి ఒక్కటి కూడా భూమి మీద వదిలిపెట్టేసి ఖచ్చితంగా మరణించాల్సిందే. మరణం మనతో పాటు ఏది కూడా మనతో రాదు అని తండ్రి చెప్తున్నాడు. మీరు భూమి మీద ఉన్నప్పుడే, మీరు సజీవులుగా ఉన్నప్పుడే, బ్రతికి ఉన్నప్పుడే, ఈ లోకంలో ఉన్నప్పుడే నాకు దగ్గరవ్వండి. లోకంలో ఉన్నప్పుడు నాకు దూరం అయ్యారంటే రేపు మరణించిన తర్వాత ఇంకా దూరం అయిపోతారు. ఇక మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు, అంత దూరం వచ్చింది. అలా మీరు దూరం అవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నా రక్తం ఇచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాను. ఒక్కసారి ఆలోచించండి. నీతిని, న్యాయాన్ని మీరు మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మనకు ఏవేవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ తండ్రికి తెలుసు. ఫస్ట్ తండ్రి ఏం కోరుకుంటున్నాడంటే ఆయన వైపు చూడండి, నాతో మాట్లాడండి, నా మీద డిపెండ్ అవ్వండి, నా వైపు చూడండి, నా తోడు కోరుకోండి. ఇక మీకు ఏం అవసరం రాబోతుంది, ఏం కావాలి, ఏమి ఇవ్వాలి, ప్రతిదీ కూడా నాకు తెలుసు కదా. ఇప్పుడు ఒక చిన్న పిల్లోడికి, మీ కడుపును పుట్టిన ఒక బిడ్డకి, అతనికి ఏం కావాలో మీరే చూసుకుంటారు కదా. తను అడక్కముందే బట్టలు తీసుకుంటారు, అడక్కముందే బ్రష్లు కొంటారు, అడక్కముందే ఫీజులు కడతారు, అడగకముందే అన్ని సమస్తము ఇస్తారు. మరి వాళ్ళ మీదే మీకు అంత శ్రద్ధ ఉన్నప్పుడు, నా రక్తం ఇచ్చి మిమ్మల్ని కొనుక్కున్నారు, మీ మీద ఇంకెంత శ్రద్ధ ఉండింది నాకు. ఈ లోకపరమైన, ఈ లోకంలో ఉన్న తండ్రి మీకు మీ అవసరాలన్నీ తీర్చినప్పుడు
ఇంకా సర్వ సృష్టికి అధిపతిని నేను. ఎంతకు మించి అవసరాలు నేను తీర్చలేనా? మీ పేరెంట్స్ ఇచ్చేదానికన్నా డబుల్ నేను ఇవ్వలేనా? ఇస్తాను కదా. కానీ మీరు ఒకటి చెయ్యట్లేదు, నాకు దూరం అయిపోతున్నారు. నా వైపు చూడండి. మీ ధ్యాస, మీ దృష్టి, మీ మనస్సు అంతా ఈ లోక అవసరాల మీదే ఉంది. అది నాకు బాధ కలిగిస్తుంది. నా దగ్గరకు వస్తే కదా మీకు అవన్నీ నేను ఇస్తాను. నా వైపు చూడాలి కదా. పోనీ ఏదైనా అడుగుతున్నారు, ఇస్తున్నాను, మళ్ళీ దూరం అయిపోతున్నారు. అది నాకు ఇష్టం లేదు. ఈ అవసరాలన్నీ మీకు తీర్చే హక్కు నాకుంది, తీర్చగల శక్తి నాకుంది. కానీ అన్నీ తీర్చేస్తే మీరు నా నుండి ఖచ్చితంగా దూరం అవుతారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ధనవంతుడే, అతనికి కావాల్సిన అన్నీ ఇచ్చాను. భూమి మీద ఉన్నప్పుడు అతనికి ఆస్తులు కావాలా, ధనం కావాలా, ఏది కావాలంటే అది సమృద్ధిగా, అన్ని సమృద్ధిగా ఇచ్చారు. దానివల్ల అతనికి నష్టం జరిగిందా, లాభం జరిగిందా? నాకు దూరం అయిపోయాడు. లోకంలో ఉన్నప్పుడు మరణించిన తర్వాత ఇంకా దూరం అయిపోయాడు. ఆ పరిస్థితి మీకు రాకూడదు. మీరలా నా నుంచి దూరం అవడం నాకు ఇష్టం లేదు అని తండ్రి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి ఆరోగ్యం లేదని, మనకి జాబ్ లేదని, బిడ్డలు లేరని, ఇల్లు లేదని, ఆస్తులు లేవని, ఏదైనా సరే కోర్టులో కేసులున్నాయని, ప్రతిదీ లోకపరంగానే మనం ఎక్కువ ఆలోచిస్తున్నాము. లోక సమస్యల కోసం, లోకంలో ఉన్న సమస్యల కోసమే, అవసరాల కోసమే మనం ఎక్కువ రోజు కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఆలోచన చేసి 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 కొన్ని సంవత్సరాలు గడిచిపోయి ఆఖరికి మరణించేదా కూడా వచ్చేస్తున్నాం. అప్పటికి కూడా మన ఆలోచన మారట్లా. ఆ ఆలోచన మారాలన్నదే నా ఆశ. ఇక మీకు కర్త, కర్మ, క్రియ మొత్తం సమస్తం నేనే అవ్వాలి. A to Z మొత్తం మీ మైండ్ అంతా నేనే ఉండాలి. మీ ఆలోచనల మొత్తంలో నేనే ఉండాలి. ప్రతి విషయంలో కూడా మీరు నా దగ్గరికే రావాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ఇప్పుడు ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడు నా దగ్గరికి రాలేకపోతే రేపు మరణించిన తర్వాత అస్సలు రాలేరు. ఒకవేళ మీరు అడిగి వేదన పడుతున్నా కూడా, నాకు సహాయం చెయ్యాలనే మనసు వచ్చినా కూడా అక్కడ నో పర్మిషన్. అక్కడ నాకు పర్మిషన్ లేదు. ఇక్కడున్నప్పుడే, మీరు బ్రతికున్నప్పుడే మీరు నాకు దగ్గరైతే ఇక మనల్ని విడదీసేవాళ్ళు ఎక్కడా ఉండరు. అది ఆకాశంలోనైనా, భూమిలోనైనా, సమస్త సృష్టిలో కూడా మనల్ని దూరం చేసి విడదీసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు అని తండ్రి ఎంత చక్కగా వాక్యం ద్వారా, మనం ప్రతిరోజు వాక్యం చదువుతాం. చాలా మంది స్టోరీలు ఈ బైబిల్లో రాసిన వాక్యాలు చెప్తా ఉంటారు, మనం వింటా ఉంటాం, మనం కూడా చదువుతా ఉంటాం. కానీ ఆ వాక్యం ద్వారా తండ్రి మన నుండి ఏం కోరుకుంటున్నాడు, మనకి ఎలాంటి హెచ్చరిక చేస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు అంటే, నా విషయంలో తండ్రికి నచ్చని విషయం ఏదైనా ఉందా, అందుకని ఈ వాక్యం ద్వారా నన్ను హెచ్చరిస్తున్నాడా అని ఆలోచించట్లేదండి. అదే తండ్రి బాధ. ఇవన్నీ రాపిచ్చింది మీకోసమే తల్లి. ధనవంతుల్లాగా మీరు ఆలోచించొద్దు. ధనవంతుల్లాగా మీరు లగ్జరీ లైఫ్ కోరుకోవద్దు. ధనవంతుల్లాగా మీకు అది లేదు ఇది లేదని లోకపరంగా ఆలోచించి మీరు ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. ఇది కాదమ్మా శాశ్వతమైంది. మరణించిన తర్వాత మీరు ఇక్కడ ఎన్ని సంపాదించినా ఎన్ని వేస్టే. అది ఆ విషయం నాకు తెలుసు. అవన్నీ వదిలేసి రావాలి. చాలా మందిని మనం చూస్తున్నాం. చాలా ఒక పెద్ద పెద్ద సెలబ్రిటీలు, మంచి మంచి ఆస్తిపరులు, మిలియనీర్స్ చాలా మందిని చూసాం. వాళ్ళు సంపాదించిన దాంట్లో మరణించిన తర్వాత ఒక్క రూపాయి అయినా తీసుకెళ్లేరా? లేదు అని మనందరికీ తెలుసు కదా. మరి అలాంటి వాటి కోసం ఎందుకంత తాపత్రయం మీకు? వాటి వల్ల నాకు దూరం అవుతున్నారమ్మా. నేను మీకు ఫస్ట్ అవ్వాలి. ఈ లోకంలో మీరు బ్రతికి ప్రాణాలతో ఉన్నప్పుడే. నాకే ఉన్నా లేకపోయినా నా తండ్రి ఉంటే చాలు, నా దేవుడు నాకుంటే చాలు. నాకు జాబ్ లేకపోయినా, ఏమి లేకపోయినా, బిడ్డలు లేకపోయినా, అమ్మా నాన్న పట్టించుకోకపోయినా, ఆదరణ లేకపోయినా, నా అవసరాలు తీరకపోయినా పర్వాలేదు, నా తండ్రి నాకు తోడుగా ఉంటే చాలు, నా దేవుడు నాతో ఉంటే చాలు, ఆయనకు నేను దగ్గర అయితే చాలు. ఆయన మనసు నేను హత్తుకోవాలి, ఆయన హృదయాన్ని ఒక్కసారైనా ఆయన హత్తుకోవాలి. అలాంటి ఆశ మనకి కలిగి ఉంటే ఏదున్నా లేకపోయినా ఈ లోకంలో, కనీసం తినడానికి తిండి లేకపోయినా పర్వాలేదు, నా దేవుడు నాకుంటే చాలు, ఆయన నేను హత్తుకొని ఉంటే చాలు, ఆయనకి దగ్గర అవుతే చాలు, ఆయన ప్రేమ, ఆయన కృపలో నేనుంటే చాలు అని మీరు మనస్ఫూర్తిగా అనుకోండి.
ఇక మీకున్న అవసరాలు మీరు స్పెషల్ గా తండ్రికి చెప్పక్కర్లేదండి. ఖచ్చితంగా తీర్చేస్తాడు. అదే వాక్యంలో చెప్పింది. మీకేం కావాలో నాకు తెలుసమ్మా, నాకు తెలీదా? ఇంకా ఈ లోకంలో మీ తెల్లన్న ఒక తండ్రి తన కుమారుడికి చేపను అడిగితే పామునిస్తాడా? రొట్టెను అడిగితే రాతనిస్తాడా? వాళ్ళైనా ఇస్తారేమో కాని నేనివ్వను. ఇక్కడ తండ్రి ఎంత చక్కగా మనకి ఎంత ధైర్యం ఇస్తున్నాడు. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించేది నేను. మీకు ఎప్పుడు తోడుగా ఉండేది. గాఢాంధకారంలో ఉన్నా కూడా అన్ని సమస్యలున్నాయి. ఇక నాకు ఎవరు దిక్కు, నాకు ఇక ఏ దిక్కు లేదు, వేరే ఆప్షన్ ఏం లేదు అనుకున్న టైంలో కూడా మీ పక్కనొచ్చి తోడుగా నిలబడి మీకు ధైర్యం చెప్పేది నేను. ఎగ్జామ్ ఫెయిల్ అయ్యావు, అందరూ తిడుతున్నారు, అందరూ కొడుతున్నారు, అందరూ దూషిస్తున్నారు, అవమానిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, బాధ పెడుతున్నారు. నువ్వు బాధపడుతున్నావు. ఆ సమయంలో అందరూ మీ చేయి విడిచిపెట్టినా నేను నీ పక్క నుండి పర్వాలేదు, ఇది కాకపోతే ఇంకోసారి రాయ్, నేను నీకు హెల్ప్ చేస్తానమ్మా అని మిమ్మల్ని ఎంకరేజ్ చేసేది, ధైర్యం చెప్పేది నేను. లోకంలో లోకస్తుల మీద ఆనుకోవద్దు, డిపెండ్ అవ్వద్దమ్మా. అది మీకు తెలియట్లేదు తల్లి. నా మాటలు చూడండి, నా మాటలు చదవండి, వినండి, ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. మీకు అంత సమస్తము నేనే అవ్వాలి. ఫస్ట్ సమస్తము నేనే అయిన తర్వాత అప్పుడు మీకు ఏది కావాలంటే మీరు అడక్కక ముందే నేను ఇచ్చేస్తాను అని తండ్రి చెప్తున్నాడు. అందుకని ఒక్కసారి ఆలోచించండి. సమస్యలు ఉన్నాయి మనకి, అన్ని సమస్యలు తీసేసే శక్తి గల తండ్రి మనకున్నాడు. అది మన అదృష్టం. అసలు ఆ ధన్యత మనకన్నా ఆస్తిపాస్తులు గల వాళ్ళకి, మంచి ఆరోగ్యం ఉన్న వాళ్ళకి, పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళకి కూడా లేదండి ఇలాంటి ధన్యత. కానీ తండ్రి మన మీద జాలిపడి, ఎటువంటి అర్హత లేకపోయినా మన మీద జాలిపడి ప్రేమ చూపించి ఆ ధన్యత, అవకాశం మనకిచ్చాడు. మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత దేవుణ్ణి స్తుతించినా, ఎంత ఆరాధించినా, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా దేవుని మీద డిపెండ్ అవ్వకపోతే, దేవుని ప్రేమ మనం అనుభవించలేకపోతే, తండ్రి నా పక్కనున్నాడు, తండ్రి నాతో ఉన్నాడు, ఏ సమస్య వచ్చినా నాకు అనవసరం, నాకు భయం లేదు, ఎందుకంటే నా తెలివితో నేను అది సాల్వ్ చేయలేను, నా తండ్రి నా పక్కనున్నాడు, నా యేసయ్య ఆయనే చూసుకుంటాడు అని మనం గనక మనస్ఫూర్తిగా అనలేకపోతే మనం ఎంత ఆరాధన చేసినా, ఎంత దేవుని ప్రార్థన చేసినా మనం దూరంగా ఉన్నామనే లెక్క. ధనవంతుడు ఎలాగైతే దూరంగా ఉన్నాడో ఆ లెక్కలోనే వస్తాం మనం. అందుకే ప్రార్థన చేసిన తర్వాత, ఒక సమస్య అక్కడ పెట్టిన తర్వాత ఆ సమస్య గురించి మర్చిపోండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ కూడా చాలా చెప్పాను నా జీవితంలోనే. ఐసీయూలో ఉన్న అన్నయ్య గురించి కూడా ఒక్కసారే భారంగా ప్రార్థన చేసి ఇక వదిలేశాను. ఇక దేవుని చిత్తం, ఆయనే చూసుకుంటాడు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాడు. నేను దుఃఖపడితే, నేను ఏడిస్తే చూసి సంతోషించే మనసు నా తండ్రికి లేదు. కాబట్టి ఖచ్చితంగా నా ప్రార్థన వింటాడు. నా అన్నని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు, మా నాన్నని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు, అంతే. ఇక నేను ఆలోచించిన ఆ సమస్య, ఎందుకంటే అసలైన ఆయన చేతిలోనే పెట్టేశాను. ఇక అసలు ఆయన చేతిలో పెడితే ఇక నాకెందుకు భయం? పరమ వైద్యుడు ఆయనే. ఎంత అనారోగ్యంలో ఉన్నా, ఎంత ఐసీయూలో ఉన్నా, కోమాలో ఉన్నా కూడా లేపి బయటకు తీసుకురాగల శక్తి గల తండ్రి నా తండ్రి. ఇక నాకెందుకు భయం అని మనసుని గట్టిపరుచుకున్నానండి. ఇక అది నేను ఆలోచించను. సమస్య గురించి డౌట్ పడ్డానంటే మళ్ళీ జరగదు. కాబట్టి ఇక నాకొద్దు, అసలు ఆలోచనే వద్దు, అన్నయ్య వస్తాడు అంతే. అదే ఆలోచన తండ్రి అది స్థిరపరిచాడు. ఇక మిగతా బంధువులు, మా అత్తమ్మ వాళ్ళు ఏడ్చినా కూడా వాళ్ళకి నేనే చెప్పేదాన్ని, అత్తమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? ప్రార్థన చేసావు, చేసినప్పుడు ప్రార్థనకి జవాబు వచ్చింది ఖచ్చితంగా. మన ఆసక్తిని బట్టి, మన నమ్మకాన్ని బట్టి అన్నయ్య బయటకు వస్తాడు. నువ్వు ఏడవద్దు, నన్ను బలహీనపరచొద్దు అని ఒకటే మాట చెప్పా. ఇక మా అత్తమ్మ ఎప్పుడైతే ఈ మాట చెప్పానో, ఇంతకుముందు ఏడుస్తా మాట్లాడేది, అన్నయ్య కట్టయిందమ్మా, అన్నయ్య కట్టయిందమ్మా, ఎందుకని ఇట్లా అయిందని ఏడుస్తా ఉండేది. ఎప్పుడైతే ఈ మాట చెప్పానో ఇక ఏడుపు ఆపేసి అమ్మ నువ్వు ధైర్యవంతురాలమ్మా, నిజంగా నీ ధైర్యం, నీకు చాలా ధైర్యం ఉందమ్మా అంటే, అత్తమ్మ ఆ నమ్మకం మన మీద కాదు, మనం ప్రార్థన చేసే, మనం ఎవరి మీదైతే డిపెండ్ అయ్యావో ఆయన శక్తివంతుడు, ఆయన బలవంతుడు. దేవుని వైపు చూడు. ఇక ఆలోచించదు, ఆ సమస్య ఆలోచించదు. అన్నం తినకుండా కూర్చుందంట, హాస్పిటల్ అడ్మిట్ అయ్యడానగానే. అన్నం తినకుండా, బ్రష్ చేసుకోకుండా కూర్చొని ఏడుస్తానే ఉంది. 10 గంటలకు ఫోన్ చేసింది, ఏందత్తమ్మా టిఫిన్ చేసావంటే, లేదమ్మా
ఇదిగో ఇట్లా ఉంది, అన్నయ్యకి ఎట్టుంటే నాకు అన్నం తినబుద్ధి కావట్లేదమ్మా, ఎక్కట్లేదమ్మా అసలు అని పాపం ఏడుస్తానే ఉంది. ప్రార్థన చేసావా అన్న? చేశానమ్మా, ఏడుస్తాను. కన్నీటి ప్రార్థన చేసిన తర్వాత కూడా నువ్వెందుకు అన్నం తినకుండా కూర్చున్నావు అంటే దేవుడి మీద నమ్మకం లేదా? ఆ శక్తి తండ్రికి లేదంటావా? అన్నయ్యని బయటికి తీసుకురాగల శక్తి దేవుడికి లేదంటావా అని ఒకటే ప్రశ్న అడిగాను. అప్పుడు ఆమె కళ్ళు తండ్రి మనోనేత్రాలు తెరిచాడు. అవునమ్మా, అసలు ప్రార్థన చేశాను కదా, నిజంగా మనం ధైర్యంగా ఉంటేనేగా తండ్రి కార్యం చేస్తాడని వెంటనే వెళ్ళి బ్రష్ చేసుకొని శుభ్రంగా కడుపు నిండా తినేసి కూర్చుంది. మళ్ళీ మధ్యాహ్నం ఫోన్ చేశాను, తిన్నావా అని. తిన్నానమ్మా, అన్నం కూడా తిన్నానమ్మా అని చెప్పింది. అప్పుడు ఇక ధైర్యం తెచ్చుకుంది. ఇక మనోనేత్రాలు తండ్రి తెరిచాడు. అడిగాను ఒక మాట, అయ్యా నా మనోనేత్రాలు తెరిచి నాకు స్థిరమైన గట్టి విశ్వాసం ఇచ్చారు, అత్తమ్మకు కూడా ఇవ్వండి. ఆమె బలహీనురాలు, ఏడుస్తుంది. ఆమె ఏడుస్తా అట్లా పస్తులుంటే నా మనసు ఒప్పుకోవట్లేదు. నాకు మనోనేత్రాలు ఎలా తెరిచారు, మీ శక్తి ఎలాంటిదో చూపించారు, అత్తమ్మకి అలాంటి తలంపు, అలాంటి గ్రహింపు, అలాంటి గట్టి విశ్వాసం ఇవ్వండి. దుఃఖాన్ని తీసేయండి మొదట అని ప్రార్థన చేసి అప్పుడు మాట్లాడితే వెంటనే ఇక ఏడుపు ఆపేసింది. చక్కగా కడుపు నిండా తినేసి కూర్చుంది. అప్పుడు ఇక అన్నయ్యతో మాట్లాడటం స్టార్ట్ చేసింది. అట్లా చేసుకుంటే ఎట్టయ్యా, మరి ఎట్టయితే ఎట్లయ్యా అని. అది మన నమ్మకం, మన విశ్వాసాన్ని బట్టే మన ఇంట్లో కార్యాలు జరుగుతాయండి. ఎందుకంటే తండ్రికి ఒక విషయం అప్పచెప్పిన తర్వాత ఆ విషయం గురించి మర్చిపోవాలి. మన ఇష్టమైన వాళ్లే, మనం ప్రేమించే వాళ్లే హాస్పిటల్లో ఉన్నారు. అలానే ప్రార్థన చేసిన తర్వాత కూడా మనం పస్తులుంటే ఇక దేవుడికి మనం ప్రిఫరెన్స్ ఇచ్చినట్టేనా? విశ్వాసం ఉంచినట్టేనా? ప్రతి సమస్యకి పరిష్కారం తండ్రి దగ్గరే దొరికిద్దని మనకు తెలుసు. తండ్రి వదిలిపెట్టడని మనకు తెలుసు. మనం ఏడుస్తా ఉంటే తండ్రి సంతోషించేవాడు కాదని మనకు తెలుసు. అయినా సరే మళ్ళీ అదే సమస్య గురించి ఆలోచిస్తానే ఉంటాం. అందుకే మనం కార్యాలు జరగవు మనకి. అందుకే మన వాళ్ళు మరణం దాకా వెళ్ళిన మామూలు ఫీవర్ అయినా కూడా మళ్ళీ క్షేమంగా ఇంటికి రాలేని పరిస్థితి. అందుకే అదే తండ్రి చెప్తున్నాడు, ఈ లోకంలో మీరు ఎంతో ఆరాధన చేస్తున్నారు, ఎంతో ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు, అన్ని చేస్తున్నారు, గాని మీ హృదయాలు నాకు దూరంగానే ఉన్నాయి. మీరు నాకు దూరంగానే ఉన్నారు. మీరు అనుకుంటున్నారు నేను దగ్గరగా ఉన్నాను, రోజు ప్రతివారం మందిరానికి వస్తున్నాను కాబట్టి, ప్రతిరోజు ప్రార్థన భారంగా చేసుకుంటున్నాను కాబట్టి నేను దేవుడికి దగ్గరగానే ఉన్నాను అని మనం అనుకుంటున్నాం. లేదు, మీరు నాకు దూరంగానే ఉన్నారు అని యేసు ప్రభువారు ఈ వాక్యం చూపించి మనతో చెప్తున్నాడు. మీరు నాకు దూరంగానే ఉన్నారమ్మా, మీరు ఎంత ప్రార్థన చేస్తున్నారు కానీ మీ మనసులో దూరంగానే ఉన్నాయి. ఎందుకంటే మీకు నమ్మకం లేదు. ఒక సమస్య మనం చెప్పిన తర్వాత బిడ్డలు కావాలి, గర్భఫలం కావాలి, దేవుని దగ్గర పెట్టేసాము. ఇక మనం మనసు ఎలా ఆలోచించాలి? ఇస్తాడు, ఖచ్చితంగా తండ్రి మాత్రమే ఇస్తాడు. నేను ఎన్ని టెస్టులు చేయించుకున్నా, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎంతమంది స్పెషలిస్టులు నాకు ట్రీట్మెంట్ ఇచ్చినా నాకు రాదు. నా దేవుడు, నా తండ్రి ఒక్కడే అది ఇవ్వగల శక్తి ఆయనకే ఉంది. ఖచ్చితంగా ఇస్తాడు. అది ఈ సంవత్సరమే కాకపోవచ్చు, వచ్చే సంవత్సరమైనా ఇవ్వచ్చు, లేదా 2-3 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత అయినా ఆ గర్భఫలం ఇవ్వగల శక్తి గల తండ్రి నా యేసయ్య. కాబట్టి నేనెందుకు దుఃఖపడాలి? వాళ్ళందరికీ తెలియదు, చుట్టుపక్కల వాళ్ళకి నా దేవుడు నా ఎడల కార్యం చేయబోతున్నాడని వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. నాకు తెలుసు, నా దేవుడి శక్తి ఏదో నాకు తెలుసు. 90 సంవత్సరాలకి అబ్రహాం గారికి బిడ్డనిచ్చాడు. 100 సంవత్సరాల అబ్రహాం గారికి 90 సంవత్సరాల శారమ్మ గర్భాన్ని తెరిచాడు. నా వయసు ఎంత? మరి 90 సంవత్సరాలకి గర్భఫలం ఇచ్చే శక్తి గల తండ్రి నాకు 30-40 సంవత్సరాలకి ఇవ్వలేడా? ఖచ్చితంగా ఇస్తాడు, అంతే అని మీరు గట్టిగా విశ్వసించి ఇక మీరు ఆ ఆలోచన అనేది మనసులో తీసేయండి. 10 మంది కాదండి, 100 మంది 100 మాటలు అననివ్వండి. ఒక రోజు రాబోతుంది, ఖచ్చితంగా మీ మాటలన్నిటికీ సమాధానం నా తండ్రి పంపించబోతున్నాడు అని మనం మెంటల్ గా ఫిక్స్ అవ్వాలి. అలా ఫిక్స్ అయితేనే కార్యాలు జరుగుతాయి. అలా ఖచ్చితంగా గట్టిగా నమ్మితేనే కార్యాలు మీరు నమ్మితేనే మీకు కార్యాలు జరుగుతాయి. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. మన తండ్రి ఏ చిన్న సమస్య వచ్చినా నా తండ్రి నాకున్నాడు, నా దేవుడు నాకున్నాడు, నేనెందుకు భయపడాలి? ఇన్ని చేసిన తండ్రికి చేయలేడా? ఖచ్చితంగా చేస్తాడు. ఇంతకు మించి సమస్యలు రానివ్వు. నా దేవుడికి అప్పగిస్తే ఇక ఆయనే చూసుకుంటాడు. ఇక నాకు నేను ఆలోచించానంటే మళ్ళీ ఆయన చేయడు కార్యం. నేను ఆలోచించను, అది ఎలాగైనా సరే చేస్తాడు అంతే అని గట్టిగా ఫిక్స్ అయితేనే మనం కార్యాలు చూడగలం. మన జీవితంలో మనం కోరుకున్న జాబ్ రావాలన్నా సరే నా తెలివితో నేను ట్రై చేస్తే రాదు.
కానీ నా తండ్రి దగ్గర పెట్టాను కదా నా అవసరత. నా తండ్రిని అడిగాను, అయ్యా నాకు ఉద్యోగం లేదు, నా సొంత తెలివితో నేను మాట్లాడలేను, కానీ మీరు నా పక్క నుండి మీరిస్తేనే నాకు ఉద్యోగం వచ్చింది అని దేవుని మీదే పూర్తిగా డిపెండ్ అవ్వండి. అదే దేవునికి దగ్గర అవ్వడం అంటే. ప్రార్థన చేసినా, చర్చికి వెళ్ళినా, ఉపవాసం ఉన్నా దేవునికి దగ్గర అవ్వము. మీరు అవ్వనట్టే లెక్క. ధనవంతుడు దూరంగా ఉన్నట్టు మనం కూడా దూరంగానే ఉన్నాం. ఎందుకు దూరంగా ఉన్నాం? లేదు సిస్టర్, నేను ప్రతి వారం చర్చిలో ఉంటాను, ప్రతి రోజు 2 పూట్ల ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉంటాను ప్రతి శుక్రవారం, ఇంకా స్త్రీల కొడుకులో నేను ఉంటాను అని మనం చెప్పుకుంటున్నాం. కానీ మీరు దూరంగానే ఉన్నారు అని దేవుడు తండ్రి అంటున్నాడు. ఎందుకయ్యా ఏ విషయంలో మేము దూరంగా ఉన్నామంటే, మీ సమస్యలు నా దగ్గర పెడుతున్నారు, కానీ ఆ సమస్య గురించి మీరు మర్చిపోవటంలా. అదే సమస్య గురించి ప్రార్థనలో ఉన్నప్పుడు అంటే దేవుడికి చెప్తామండి. ప్రార్థన అయిపోయిన తర్వాత మన ఆలోచన ఎట్లా ఉన్నదనేది దేవుడు గమనిస్తున్నాడు. ప్రార్థనలో ఉన్నాం, భారంగా కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, 3 గంటలకి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలు అయిపోయిన తర్వాత ఇక మన మైండ్ లో ఏముంది, మనం దేని గురించి ఆలోచిస్తున్నాం అన్నదే తండ్రి చూస్తున్నాడు. ప్రార్థనలో ఏం అడుగుతున్నామని కాదు, మనకేం కావాలి, ఏ సమస్య ఉంది, ఏది కావాలని ప్రతిదీ తండ్రికి తెలుసు. ప్రార్థన అయిపోయిన తర్వాత మన మైండ్ సెట్ ఎలా ఉంది, మనం దేని గురించి ఆలోచిస్తున్నాం, దేవుని మీద విశ్వాసంతో ఉండి అసలు ఆ అడిగిన ప్రార్థనలో ఏం అడిగానో కూడా నాకు తెలియదు, ప్రార్థన ఏం చేశానో నాకు గుర్తులేదు అని మర్చిపోయి ఇక పూర్తిగా విడిచిపెట్టేసి ప్రశాంతంగా తినేసి నా తండ్రి నాకున్నాడు, ఇక నేనెందుకు ఏడవాలి అని దుఃఖాన్ని తీసేసుకుని కడుపు నిండా అన్నం తినేసి హ్యాపీగా ఉంటున్నారా లేదా? అలా హ్యాపీగా ఉంటేనే తండ్రికి ఇష్టం. ఒక సమస్య వచ్చినా కూడా దేవుడికి ఆ సమస్య అప్పగించి మనం సంతోషంగా, అది కూడా మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంటేనే తండ్రికి ఇష్టం. అదే తండ్రి కోరుకుంటున్నాడు. ఇక సమస్య వదిలేసి మీరు ప్రశాంతంగా మీ ఇష్టం వచ్చినట్టు ప్రశాంతంగా ఉన్నట్టు, ఇష్టం వచ్చినట్టు మళ్ళీ లోకపరంగా కాదు, ఇక సమస్య వదిలేసి మన పని మనం చేసుకోవాలి. అప్పుడు తండ్రి కార్యం చేయడం మొదలు పెడతాడు. అదే నేను ప్రార్థన చేసిన తర్వాత, ఒక సమస్య గురించి అడిగిన తర్వాత సమస్య మర్చిపోండి అని వీడియో కూడా పెట్టింది. అందుకే నాకు అదే అలవాటైందండి. అలవాటు చేశాడు తండ్రి. ఒక సమస్య వస్తే తండ్రి చూసుకుంటాడు. ఆ సమస్య గురించి భారంగా ప్రార్థన చేస్తాం. చేసిన తర్వాత నాకు ఇక ఆలోచన రానివద్దయ్యా, ఇక ఆ సమస్య గురించి నేను మర్చిపోవాలి, ఆ సమస్య నేను దేని గురించి ప్రార్థన చేశాను అది కూడా నాకు గుర్తు చేయొద్దు అని అదే 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 అడుగుతా ఉంటా. ఎప్పుడైతే అలా అడుగుతా ఉంటే తండ్రి ఆ బలమైన విశ్వాసం ఇచ్చి, ఇక ఆ సమస్య నాకు గుర్తురాదు, ఏ సమస్య గురించి ప్రార్థన చేశాను. ఇప్పుడు మీ గురించి రోజు మనం చేస్తున్నాం, ఏం చేశానో కూడా నాకు గుర్తు రావట్లే. తర్వాత ప్రార్థనలో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నాకు గుర్తుంటదు. ఎందుకంటే దేవుడికి అప్పగించిన తర్వాత ఇక నాకు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. అది తండ్రి ఇచ్చాడు. ఖచ్చితంగా మీ నుండి అదే ఆశిస్తున్నాడండి. ప్రార్థన ఎంత ప్రార్థన చేసినా ఒక సమస్య వచ్చినప్పుడు, ఎన్ని సమస్యలైనా రానివ్వండి, నా తండ్రి చూసుకుంటాడు. నా దేవుడికి అప్పగించాడు, ఆయన చూసుకుంటాడు. ఆయన శక్తి లేని దేవుడు కాదు, ఆయనకు అసాధ్యమైంది కూడా ఏదీ లేదు అని ఎప్పుడైతే మనం మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఫిక్స్డ్ గా ఉంటామో అప్పుడే తండ్రికి మనం దగ్గరైనట్టు ఈ భూమి మీద. పాత నిబంధన కాలంలో కుష్ఠరోగులు ఉంటారు కదండి, చాలా మంది. కుష్ఠరోగులు ఉన్నప్పుడు వాళ్ళని మనుషుల మధ్య ఉండనివ్వరు. పాళయానికి వెలుపల అంటే ఊరికి దూరంగా, ఊరి చివర ఎక్కడో ఉంచుతారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు కుష్ఠరోగం వచ్చిందంటే పాపం వాళ్ళకి స్పర్శ అనేది ఉండదు కదా. వాళ్ళకి కనీసం సూదితో గుచ్చినా కూడా వాళ్ళకి గుచ్చినట్టు ఆ స్పర్శ తెలియదు, నొప్పి తెలియదు. అలాగే ఇప్పుడు మనం కూడా అలాగే ఉన్నాం. తండ్రి మన దగ్గర ఉన్నాడు, అయినా సరే ఆయన అనుభవించలేకపోతున్నాం. అనుభవించడం ఎట్లా సిస్టర్ అంటే ఇంతే. మన సమస్య తండ్రి దగ్గర పెట్టేసి మనం ప్రశాంతంగా ఉండాలి, నవ్వుతా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఇదో నా తండ్రి నాకున్నాడు అని గుండెల మీద చెయ్యేసుకుని చెప్పగలగాలి. లేకపోతే మన ఆరాధన, మన మనస్సు కూడా ఒక స్పర్శ లేనిదిగా ఉండిపోయింది. కాబట్టి ఒకవేళ మీకు సమస్యలు ఉన్నాయి, లేవు ఎవరికి లేవు అని నేను అనట్లా, ఉన్నాయి. సమస్య పెట్టిన తర్వాత దాని గురించి ఆలోచించారంటే ఖచ్చితంగా ధనవంతులాగా ఈ భూమి మీద ఉన్నప్పుడు దూరం అయిపోయాడు ధనవంతుడు, రేపు మరణించిన తర్వాత కూడా ఇంకా దూరం అయిపోయాడు. అలాగే మన పరిస్థితి అయింది. అలా అవ్వకూడదు అని తండ్రి కోరుకుంటున్నాడు. లాజరు ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుడి మీద ఆనుకున్నాడు, ప్రతి విషయంలో దేవుడి మీద ఆనుకున్నాడు. నాకు ఇక్కడ చూపించే వాళ్ళు ఎవరు లేరు, నాకు ఇక్కడ కడుపు నిండా అన్నం పెట్టే వాళ్ళు ఎవరు లేరు,
నా కనీసం దాహం తీర్చే వాళ్ళు కూడా ఎవరు లేరు మనుషులు. అవసరం లేదు, పర్వాలేదు, ఎవరు వచ్చినా రాకపోయినా నా దేవుడు నా దగ్గర ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తేనే నాకు అన్ని సమస్తాన్ని సమకూరుస్తాడు. తండ్రి మీద ఆనుకొని ఉన్నాడు. ఆ సమస్యల్లో అంటే ఇక ఆయనకున్న సమస్యలు మరీ భరించలేనివి కదా. ఉద్యోగం కాదు, వ్యాపారం కాదు, అసలు ఎంత ఘోరం అంటే కనీసం లేచి నడవలేని కూడా పరిస్థితి. పుళ్ళు, ఒళ్ళంతా పుళ్ళు, వాసన, చీము, రక్తం. అలాంటి మనిషి దగ్గరికి ఎవరు వెళ్తారండి? మనం వెళ్తామా? అసలు వెళ్ళం. కానీ అదే ఆయన కూడా మనుషుల సహాయం నాకు అక్కర్లేదు, నా దేవుడు నా దగ్గర, నా తండ్రికి నేను దగ్గర అవ్వాలి, నా దేవునితో నేనుంటే చాలు అనుకున్నాడు. మరణించాడు, ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. అలాంటి ధన్యత తండ్రి మనం కూడా ఇవ్వాలని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం. నా తండ్రి, మరి వాక్యం ద్వారా మీరు మమ్మల్ని గద్దిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. అమ్మా, ధనవంతుడు ఎలాగైతే ఈ లోకంలో ఉన్నప్పుడు దూరంగా ఉన్నాడో నాకు, ఆయన లగ్జరీ లైఫ్ గురించి ఆలోచించుకొని, ఆయన జీవితం గురించి ఆలోచించుకొని ఎలా అయితే దూరం అయ్యాడో, ఇప్పుడు మీరు నాకు అంతే దూరం అవుతున్నారు. మీరు ప్రార్థన చేస్తున్నారు, 3 గంటలకు లేచి ప్రార్థన చేయాలనే ఆసక్తి ఉంది, చేస్తున్నారు. అయినా సరే మీరు నాకు దూరంగానే ఉన్నారు. ఎందుకంటే ఇది కారణం. మీరు అడుగుతున్నారు, మీ సమస్య నాకు చెప్పిన తర్వాత కూడా ఆ సమస్య గురించే మీరు ఆలోచిస్తున్నారు, ఆ సమస్యల్లోనే వెళ్ళిపోతున్నారు, ఆ సమస్యలే మీకు భారంగా అనిపిస్తున్నాయి. మీరు నా వైపు చూడట్లా, మీరు నా మీద ఆనుకోవట్లా. పూర్తిగా లాజరు ఆనుకున్నాడమ్మా. ఎన్ని సమస్యలు వచ్చాయి, ఎంత ఘోరమైన పరిస్థితి, కనీసం తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితిలో లాజరు నా మీద ఆనుకున్నాడు. కాబట్టి రేపు మరణించిన తర్వాత ఇదిగో అబ్రహాం రొమ్మున ఆనుకున్నాడు. మీరు అలాగే ఉండాలనేది నా ఆశ. ధనవంతులాగా ఆలోచించొద్దు, ఒక సమస్య పెట్టిన తర్వాత దాని గురించి ఆలోచించొద్దు, లోకంలో ఉన్న భోగాల గురించి, అవసరాలు తీరట్లేదని వాటి మీదే మీ మనసు ఉంచొద్దు. నాకు అప్పగించండి, మీరు నా వైపు చూడండి. ఎన్ని శ్రమలు వచ్చినా నా వైపు చూస్తేనే నాకు ధైర్యం వచ్చింది. నా పిల్లలు నా తోడు, నా సహాయం కోరుకుంటున్నారు, పూర్తిగా నా మీద డిపెండ్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళకు నేను తప్పకుండా సహాయం చేయాలి అనే మనసు నేను కలిగి ఉంటా తల్లి అని ఎంత చక్కగా మీరు చెప్తున్నారు ప్రభా. మరి ఎవరు ఈ సమస్యల గురించి ఆలోచించి భోజనం మానేసి విచారంగా ఉంటున్నారో నాకైతే తెలియదు ప్రభా. మీరు చూస్తున్నారు, వారితో మాట్లాడుతున్నారు, వారికి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. వారి మనోనేత్రాలు తెరవండి. అమ్మా, మీది కాదు సమస్య నాది, నేను తీరుస్తాను, మీరు మర్చిపోండి అని వాళ్ళ మనోనేత్రాలు తెరిచి వారికి కావాల్సిన అవసరాలు పూర్తిగా నా తండ్రి తీసేయమని, కానీ ప్రతి ఒక్కరి చూపు, ప్రతి ఒక్కరి మనసు మీ మీదే ఆనుకునేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.